రాజధాని అమరావతిలో నిర్మాణాల జాతర మొదలైంది. ముఖ్యంగా ఏపీ హైకోర్టు భవన నిర్మాణం ఇప్పుడు ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 ర్యాఫ్ట్లలో ఒకేసారి కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. అవును, అమరావతి నిర్మాణంలో ఇదొక కీలక ఘట్టం. హైకోర్టు భవనాన్ని మనం మామూలు భవనంగా చూడలేం. ఇది దాదాపు 21 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో 50.4 మీటర్ల ఎత్తుతో నిర్మితమవుతోంది. ఈరోజు మంత్రి నారాయణ స్వయంగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు. ఈరోజు హైకోర్టు భవనానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్కి 15,000 టన్నుల కాంక్రీట్ని ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసేదానికి ప్లాన్ చేశారు. ఇది మొత్తం ఈ హైకోర్టు భవనానికి 65,000 టన్నుల కాంక్రీట్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి. ఆల్రెడీ 15,000 టన్నులు వేశారు. ఇవాళ 15,000 టన్నులు చేస్తున్నారు. ఇది పూర్తి చేయాలంటే 3 రోజులు పూర్తవుతుంది. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే దీంట్లో ఈ యొక్క ఐకానిక్ భవన్లో మేజర్ ఏంటంటే ర్యాఫ్ట్ ఫౌండేషనే, ఎక్కువ సమయం దానికే పడుతుంది. అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మొత్తం 52 కోర్టు హాల్స్, 21 లక్షల చదరపడుగుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 8 ఫ్లోర్లు. ఇట్ ఇస్ ఏ ఐకానిక్ బిల్డింగ్. దీంట్లో ఇది 2027 డిసెంబర్కి 2027 డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తయ్యే విధంగా యాక్చువల్గా జరుగుతుంది. మేజర్గా ర్యాఫ్ట్ ఫౌండేషన్ కానీ అయిపోతే మిగతా వర్క్ నార్మల్గా ఇది ఫాస్ట్గా అవుతుంది. ఇది 50 మీటర్ల ఎత్తుంటుంది, 50.45 మీటర్ల ఎత్తుండేది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా 4.85 lakh. దీనికి ఈరోజు యాక్చువల్గా కాంక్రీటు స్టార్ట్ చేశారు.